తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. కోయంబత్తూరు అమ్మాయి అత్యాచారం, హత్య ఉదంతం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసుపై ప్రెస్ మీట్ పెట్టే ముందు ఒక మహిళా ఐపీఎస్ అధికారి నవ్వుతూ కనిపించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, ప్రజలు సదరు ఆఫీసరు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోయంబత్తూరు పరిధిలోని సూలూరు ప్రాంతంలో ఓ అమ్మాయి అపహరణకు గురై లైంగిక దాడి అనంతరం దారుణ హత్యకు గురైంది. ఈ సున్నితమైన కేసు పురోగతిని వివరించేందుకు వెస్ట్ జోన్ ఐజీపీ ఆర్వి రమ్య భారతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రెస్ మీట్ ప్రారంభమవడానికి కొద్ది క్షణాల ముందు ఆమె అక్కడ ఉన్న వారితో క్యాజువల్ గా మాట్లాడుతూ పెద్దగా నవ్వుతూ కనిపించారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దారుణ హత్యపై పెను విషాదం, ఆందోళనలు వ్యక్తమవుతుంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీనియర్ అధికారులు ఇలా బాధ్యతారాహిత్యంగా నవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రమంతా ఒక బిడ్డ దారుణ హత్యపై కన్నీరు మున్నీరవుతుంటే ప్రెస్ మీట్ ముందు సీనియర్ అధికారులు నవ్వులాటలు సాగిస్తారా? మీ కంటికి ఇది అంత హాస్యాస్పదంగా ఉందా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోపై సీనియర్ పోలీసు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన చేయలేదు. కేవలం పోలీసు ఆఫీసరే కాకుండా అదే రోజు తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి సెల్వి కీర్తన కూడా ఈ కేసు గురించి మాట్లాడే సమయంలో నవ్వుతూ కనిపించి వివాదంలో చిక్కుకున్నారు. ఒక అధికారిక సమావేశం అనంతరం రిపోర్టర్లు హత్య గురించి ప్రశ్నించగా తాను కేవలం పరిపాలనాపరమైన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తానని నవ్వుతూ దాటవేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాజకీయ కారణాలతోనే తన హావభావాలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, ఆ నవ్వు సాధారణంగా వచ్చిందే తప్ప కేసును ఉద్దేశించింది కాదని వివరణ ఇచ్చారు. ఈ దారుణ ఘటన ఇప్పటికే అధికార టీవీకే ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ దర్యాప్తు జరిపించి బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. Either 2 persons are arrested. I think that is very clearly told and it's come out also. 2 persons, the only 2 persons involved have been promptly arrested and secured. Yeah. Is there any reason behind this of this kind of, because there have been neighbors of this particular We'll just, you have to be really a bit, let us be a little understanding of each other's because situations. DGP are also come to Coimbatore. Yes. What kind of findings? Yes, like I told you, because in view of the sensitivity around the case, so the senior officers come for preliminary review and further guidelines.